హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే అంశము ఆజాదీ కా అమృత్ మహోత్సవ్కి సంబంధించిన స్పెషల్ వీడియో. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తోంది. 2021 ఆగస్టు 15వ తేదీ నుండి 2022 సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం వరకు కూడా మనం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట ప్రతిరోజు వార్తాపత్రికల్లోనూ టీవీల్లోనూ ఏదో ఒక స్పెషల్ టాపిక్ని చూస్తూనే ఉన్నాం. అటువంటి ఇంపార్టెన్స్ ఉన్న భారతదేశానికి సంబంధించి 75 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత సంభవించిన కొన్ని ముఖ్యమైన ఘటనలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా ఈ వీడియో ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. 2022 ఆగస్టు 15వ తేదీన మనం 76వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. సో ఈ సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట లాస్ట్ 1 ఇయర్ నుండి 2021 2022లో ప్రతిరోజు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనే పేరు వార్తలు నిలిచింది. కాబట్టి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా ఈ 75 సంవత్సరాల్లో భారతదేశంలో చోటు చేసుకున్న కొన్ని ముఖ్యమైన అంశాలపైన క్వశ్చన్స్ రావచ్చు. ఈ వీడియోలో మనం క్రీడలకి సంబంధించి కానివ్వండి, రక్షణ రంగానికి సంబంధించి కానివ్వండి, శాస్త్ర సాంకేతిక రంగానికి సంబంధించి కానివ్వండి, ప్రముఖ వ్యక్తులకి సంబంధించి కానివ్వండి, ఆర్థిక శాస్త్రానికి సంబంధించి కానివ్వండి, ప్రతి ఒక్క టాపిక్ కూడా ఇంపార్టెంట్ మైల్ స్టోన్స్ ఏవైతే ఉంటాయో ఈ గడిచిన 75 ఏళ్లలో భారతదేశంలో చోటు చేసుకున్న ముఖ్యమైన అంశాల గురించి వివరంగా చూద్దాం. ప్రముఖ వార్తాపత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్కి సంబంధించి 1947 ఆగస్టు 15వ తేదీన బ్రిటిష్ పాలకుల నుంచి మనం స్వాతంత్రం పొందడం జరిగింది. ఆ రోజు కంటే ఒక్క రోజు ముందు మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? ఆగస్ట్ 15, 1947. ఆ రోజు కంటే ముందు రోజు అంటే ఏంటి? ఆగస్ట్ 14th రోజున, ఆగస్ట్ 14th అఖండ భారతదేశం 3 ముక్కలైంది. అఖండ భారతదేశం 3 ముక్కలు అంటున్నాను. చాలామంది అనుకుంటారు ఇండియా పాకిస్తాన్గా విడిపోయింది కదా, ఇండియా మరియు పాకిస్తాన్ 2 దేశాలుగా విడిపోయింది కదా, మరి 3 ముక్కలు ఏంటి అనుకుంటారు. ఆగస్టు 14వ తేదీ 1947వ సంవత్సరంలో భారతదేశం నుండి ఒక దేశం వేరుపడింది. ఆ దేశమే వేరుపడిన ప్రాంతమే పాకిస్తాన్ అంటాం. అటువంటి పాకిస్తాన్ ముఖ్యంగా ఇస్లామిక్ కంట్రీగా ఏర్పడింది. థియోక్రటిక్ నేషన్, మతం ఆధారంగా ఏర్పడిన దేశం పాకిస్తాన్, థియోక్రటిక్ కంట్రీ అని గుర్తుంచుకోండి. అటువంటి పాకిస్తాన్ ఏర్పడినప్పుడు ఏ రోజున? ఆగస్టు 14వ తేదీ 1947 రోజున పాకిస్తాన్ దేశంగా ఏర్పడింది. కానీ 2 ప్రాంతాలుగా ఏర్పడింది. ఒకటి భారతదేశానికి ఈ సైడ్ వెస్ట్ పాకిస్తాన్ మరియు బెంగాల్లోని ఈస్టర్న్ సైడ్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతం ఈస్ట్ పాకిస్తాన్గా ఏర్పడింది. గుర్తుంచుకోండి, పాకిస్తాన్ ఏర్పడినప్పుడు దేశం ఒకటే కానీ 2 ప్రాంతాలు గుర్తుంచుకోండి. అటువంటిది రాడ్ క్లిఫ్ సరిహద్దు రేఖ ఆధారంగా భారతదేశం ముక్కలైంది. 2 దేశాలుగా విడిపోయింది, 3 ప్రాంతాలుగా విడిపోయింది. పక్కన పెడదాం. 1947 ఆగస్టు 15వ తేదీ మనం 1947 ఆగస్టు 15th శుక్రవారం రోజున గుర్తుంచుకోండి, శుక్రవారం రోజున భారతదేశానికి స్వాతంత్రం రావడం జరిగింది. సో అటువంటి స్వాతంత్రం మన భారతదేశానికి వచ్చింది. బ్రిటిష్ వారు దాదాపు 200 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించిన వారు వెళ్ళిపోయారు. దాన్ని మనం స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అప్పటి నుండి 2022 వరకు కొన్ని మైల్ స్టోన్స్ గురించి చూద్దాము. ఇక్కడ ఒక ఎక్స్ట్రా పాయింట్, 2021 సంవత్సరంలో ఆగస్టు 14వ తేదీ అంటే మన స్వాతంత్రానికి ముందు రోజుని భారత ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఆగస్టు 14వ తేదీని ఏ తేదీగా గుర్తించింది అంటే విభజన ఘోరాల స్మారక దినోత్సవం. విభజన ఘోరాల స్మారక దినోత్సవం. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే పార్టిషన్ హారర్స్ డే. పార్టిషన్ అంటే దేశ విభజన, హారర్స్ అంటే ఘోరం అన్నట్టు. పార్టిషన్ హర్రర్ సినిమా అంట కదా, పార్టిషన్ హారర్స్ డే. ఏ రోజున భారత ప్రభుత్వం పార్టిషన్ హారర్స్ డేగా గుర్తించింది అంటే ఆగస్టు 14వ తేదీని అని గుర్తుంచుకోండి. 2021 సంవత్సరంలో ఈ తేదీని, ఆగస్టు 14వ తేదీని నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం పార్టిషన్ హారర్స్ డే, విభజన ఘోరాల స్మారక దినోత్సవంగా గుర్తించిందని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో అటువంటిది. ఇక ఆగస్టు 15వ తేదీన మనం స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం 1947 ఆగస్టు 15th నుండి. సో ఇది మొట్టమొదటి
అంకం అనుకోండి. మొట్టమొదటి ఘట్టం మన స్వతంత్ర భారతదేశానికి సంబంధించి ఆగస్ట్ 15 ఇంపార్టెంట్. ఆ తర్వాత 1947 1948 సంవత్సరం ఈ మధ్యకాలంలో కశ్మీర్ ప్రాంతం కోసం భారత్ పాక్ మధ్య తొలి యుద్ధం జరిగింది. అప్పటి వరకు స్వతంత్ర రాజ్యంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ను భారత్లో విలీనం చేసుకునేందుకు మహారాజా హరిసింగ్ భారత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడంతో ఈ వివాదం ముగిసింది. సో అఖండ భారతదేశం ఆగస్టు 14వ తేదీ 1947 రోజున 2 దేశాలుగా విడిపోయిందన్నాను కదా. ఒకటి మిగిలిపోయిన భారతదేశం, ఒకటి కొత్తగా ఏర్పడిన పాకిస్తాన్. మన భారత భూభాగం నుండి కొంత భూభాగం పాకిస్తాన్గా ఇస్లామిక్ దేశంగా ఏర్పడింది. అటువంటి పాకిస్తాన్ దేశం ఏం చేసిందంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 1948 ఈ మధ్యకాలంలో జమ్మూ కాశ్మీర్ పైన కన్నేసింది. అప్పటి వరకు జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఉంటుందో ఒక స్వతంత్ర రాజ్యంగా ఉండేది, సపరేట్ కంట్రీ అనుకోండి. మహారాజా హరిసింగ్ ఎవరైతే ఉంటారో జమ్మూ కాశ్మీర్ని పరిపాలిస్తున్న ఒక ప్రభువు, ఒక రాజు అని గుర్తుంచుకోండి. రాజు హిందువే, కానీ జమ్మూ కాశ్మీర్లో ప్రజలు ఆల్మోస్ట్ మోర్ దాన్ 90% ఇస్లామిక్ పీపుల్. ఇటువంటి సందర్భంలో జమ్మూ కాశ్మీర్ని కైవసం చేసుకోవడానికి పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ పైన దండెత్తి వచ్చింది. అటువంటి సమయంలో ఇండియాకి పాకిస్తాన్కి మధ్య గొడవ జరిగింది, యుద్ధం వచ్చింది, యుద్ధ వాతావరణం ఏర్పడింది. రాజా హరిసింగ్ 1947-48 ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ పాయింట్ ఇది. 1947 and 48 మధ్యకాలంలో కాశ్మీర్ ప్రాంతం కోసం భారత్ పాక్ మధ్య తొలి యుద్ధం జరిగింది. కాశ్మీర్ కోసం తొలి యుద్ధం, భారత్ పాకిస్తాన్ మధ్య తొలి యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1947 to 1948. స్వాతంత్రం వచ్చినాక కొన్ని రోజులకే ఇక స్వతంత్ర రాజ్యంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ భారత్లో విలీనం చేసేందుకు మహారాజా హరిసింగ్ భారత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడంతో ఈ వివాదం ముగిసింది. 1951లో నెక్స్ట్ ఇక ఇది అయిపోయింది, వివాదం అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక ఘట్టం 1951లో, యాక్చువల్గా 1951కు వచ్చాం మనం. ఇది ఈ మధ్యలో మనకి 1948 తర్వాత ఇంకొక ప్రముఖమైన ఘట్టం ఏంటంటే 1950 గుర్తుంచుకోండి. 1950 సంవత్సరం జనవరి 26 గుర్తుంచుకో. 1950 జనవరి 26వ తేదీ వెరీ 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 ఇంపార్టెంట్. భారతదేశం గణతంత్ర దేశంగా ఆవిర్భవించిన రోజు. భారతదేశం స్వాతంత్ర దేశంగా వచ్చిందేమో 15th ఆగస్ట్ 1947, కానీ భారతదేశం గణతంత్ర దేశంగా వార్తలోకి వచ్చింది మాత్రం 1950 జనవరి 26 గణతంత్ర దినోత్సవం. రాజ్యాంగం అఖండ భారతదేశానికి అమల్లోకి వచ్చింది అత్యున్నత చట్టం, అదే భారత రాజ్యాంగం, ఇండియన్ కాన్స్టిట్యూషన్, ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్. భారతదేశంలోనే అత్యున్నత చట్టమైన భారత రాజ్యాంగం ఏ రోజున అమల్లోకి వచ్చింది? 1950 జనవరి 26వ తేదీన అమల్లోకి వచ్చింది. గుర్తుంచుకోండి, ఇది ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ 1950లో 1950. ఆ తర్వాత 1951లో రైల్వే లైన్లను నేషనలైజేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్. 1951 సంవత్సరంలో రైల్వే లైన్లను జాతీయీకరించారు, అంటే నేషనలైజేషన్ చేశారు భారత ప్రభుత్వం. అప్పట్లో 3 జోన్లు మాత్రమే ఉండేవి రైల్వే జోన్లు. ఇప్పుడు ప్రస్తుతం 1,19,630 కిలోమీటర్ల పొడవైన రైలు మార్గాలు, 7,216 రైల్వే స్టేషన్లతో ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్గా భారతదేశం అవతరించింది 2022 వరకు. చూడండి ఎంత గొప్పగా అభివృద్ధి చెందింది మనం రైల్వేస్ విషయంలో. అప్పుడు జస్ట్ 3 రైల్వే జోన్లే ఉండే, ఇప్పటికి చూడండి ఎంత పెద్ద రైల్వే నెట్వర్క్ కలిగిన దేశంగా భారతదేశం వచ్చిందని చెప్పేసి. నెక్స్ట్ 1951లో, అదే 1951 సంవత్సరంలో జరిగిన మరొక ఇంపార్టెంట్ ఈవెంట్, స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి ఎన్నికలు. మనం డెమోక్రటిక్ కంట్రీ, మనకు రాజ్యాంగ ప్రవేశిక, భారతదేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగ ప్రవేశికలో మనల్ని ప్రజాస్వామ్య దేశంగా మనం చెప్పుకున్నాం. అటువంటిది ప్రజాస్వామ్య దేశంలో ప్రధానమే ముఖ్యమే ఎన్నికలు. అటువంటిది 1951 సంవత్సరంలో దేశంలో తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు 1951-52 గుర్తుంచుకోండి. 1951-52 మధ్యకాలంలో జరిగినాయి. 489. ఈ బిట్స్ అన్నీ ఇంపార్టెంటే, రానున్న పోటీ పరీక్షలు అడగవచ్చు, అందుకే ఇది స్పెషల్ ఎపిసోడ్ కింద తీసుకొచ్చాను. 489 స్థానాలకు గాను 364 స్థానాల్లో కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ విజయ డంకా మోగించింది. జవహర్లాల్ నెహ్రూ తొలి ప్రధానిగా, భారతదేశంలో మొట్టమొదటి ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ వార్తలోకి వచ్చాడు అప్పుడు. అండ్ నెక్స్ట్ ఆసియాలోనే తొలి న్యూక్లియర్ రియాక్టర్ను
1956 సంవత్సరంలో ఆగస్టు 4వ తేదీన భారత్ ప్రారంభించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఇయర్స్ గుర్తుంచుకోండి. కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్సే మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. అన్ని సబ్జెక్ట్కి సంబంధించిన జనరల్ టాపిక్ ఇది. సో 1956 ఆగస్టు 4th డేట్ ఇంపార్టెంట్. 1956 ఆగస్టు 4న భారత్ ఆసియాలోనే తొలి న్యూక్లియర్ రియాక్టర్ని ప్రారంభించడం జరిగింది. ఎవరి ఆధ్వర్యంలో అంటే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ వారు బార్కంటం బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ వారు ఏర్పాటు చేసిన అప్సరా న్యూక్లియర్ ప్లాంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. భారతదేశంలో తొలి న్యూక్లియర్ రియాక్టర్ పేరేంటి అంటే అప్సరా. అండ్ నెక్స్ట్ మెహబూబ్ ఖాన్ దర్శకత్వంలో నెక్స్ట్ ఈవెంట్ ఇంపార్టెంట్. మెహబూబ్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన మదర్ ఇండియా చిత్రానికి 1958 సంవత్సరంలో ఆస్కార్ అవార్డు వరించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మెహబూబ్ ఖాన్ దర్శకుని పేరు గుర్తుంచుకోండి. మెహబూబ్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన మదర్ ఇండియా చిత్రానికి 1958 సంవత్సరంలో ఆస్కార్ అవార్డు వరించింది. విదేశీ భాషా చిత్ర విభాగంలో ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయ చిత్రంగా ఇది నిలిచింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆస్కార్కి సంబంధించింది. దర్శకుడు ఎవరంట? మెహబూబ్ ఖాన్. తన దర్శకత్వంలో వచ్చిన మదర్ ఇండియా ఈ సినిమా గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. కొన్ని సినిమాల పైన క్వశ్చన్స్ అడుగుతారు. ఈ చిత్రానికి 1958 సంవత్సరం ఇది ఈవెంట్ గుర్తుంచుకోండి. ఏ సంవత్సరము? 1958 సంవత్సరంలో ఆస్కార్ పురస్కారం వరించింది. విదేశీ భాషా చిత్ర విభాగంలో ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయ చిత్రం. తొలిది, మొట్టమొదటి అనే అంశం వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి విశాల భారతదేశం సాధించిన తొలి విజయం హరిత విప్లవం. గ్రీన్ రెవల్యూషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రీన్ రెవల్యూషన్ 1960s అనగానే 1960 దశకంలో గ్రీన్ రెవల్యూషన్ భారతదేశంలో ఒక సంచలనం. సో విశాల భారతదేశం సాధించిన తొలి విజయం హరిత విప్లవం. 1960లో గోధుమలు, పప్పు ధాన్యాల్లో కొత్త రకాల వంగడాల అభివృద్ధితో అధిక దిగుబడులను భారత్ సాధించగలిగింది బికాజ్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్. ఇక్కడ చాలాసార్లు బిట్ అడిగారు ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో, జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో. హరిత విప్లవం కారణంగా ఏ పంట ఎక్కువగా నమోదైంది, ఎక్కువగా ఉత్పత్తి సాధించి, అసలు హరిత విప్లవం అనేది ఏ పంటలో ఎక్కువగా మనం పురోగతిని సాధించామంటే గోధుమలను గుర్తుంచుకోండి. గోధుమలు కొత్త రకాల వంగడాల అభివృద్ధితో, అంటే కొత్తగా మనం అప్పటికే ఇన్నోవేషన్ తీసుకొచ్చినాం ఇక అగ్రికల్చర్ సెక్టర్లో, అభివృద్ధితో అధిక దిగుబడులను భారత్ సాధించగలిగింది. మిగులు ఆహార ధాన్యాలు సాధించడానికి ఈ విప్లవం దోహదపడింది. మిగులు మనం తినడానికి పోను మిగిలే స్థాయికి మనం వచ్చాం బికాజ్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్. ఇది ఒకటి ఇంపార్టెంట్ ఘట్టం. 1960s 1960 దశకం అనగానే గ్రీన్ రెవల్యూషన్ మొత్తం. ఇక 1966 అవన్నీ కూడా మనం విడమర్చి చదువుకుంటాం. అండ్ నెక్స్ట్ భారత్ చైనా యుద్ధం వెరీ వెరీ ఇంపార్టెంట్. భారత్ చైనా మధ్య యుద్ధం అనగానే మనకు గుర్తుకు రావాల్సింది 1962 భారత్ చైనా యుద్ధం. సరిహద్దు విషయమై భారత్ చైనా మధ్య తొలిసారి 1962లో యుద్ధం జరిగింది. మెక్ మోహన్ రేఖ వాస్తవాధీన రేఖను చైనా అంగీకరించకపోవడంతో యుద్ధం తలెత్తింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. భారత్ చైనా మధ్య సరిహద్దు రేఖ మెక్ మోహన్ లైన్ గుర్తుంచుకోండి. కాల్పుల విరమణ ఒప్పందంతో యుద్ధం ముగిసింది. కాల్పుల విరమణ ఒప్పందం అంటున్నాను. భారత్ చైనా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన సంవత్సరం ఏదంటే 1962వ సంవత్సరం 1962. ఇండియా చైనా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం 1962 వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. 1962 కాల్పుల విరమణ ఒప్పందం. దీనికి నేను ప్రజెంట్ డే ఈవెంట్ని మీకు లింక్ చేస్తాను. మనకు 2020 సంవత్సరం 2020 2020 సంవత్సరంలో జూన్ మాసంలో జూన్ 15th రోజున కల్నల్ సంతోష్ బాబు గారు మరణించారు. కల్నల్ సంతోష్ బాబు గారు మన తెలుగువాడు, మన తెలంగాణ వాడు, సూర్యాపేట జిల్లా వాసి కల్నల్ సంతోష్ బాబు గారు. తను మరణించడం ఇండియా చైనా సరిహద్దులో మరణించారు. ఇండో సైనో బార్డర్ అన్న ఇండియా చైనా అన్న ఒకటే. ఇండో సైనో బార్డర్ ఇండియా చైనా బార్డర్ సరిహద్దులో. ఇండియా చైనా సరిహద్దుల్లో మరణించిన మొట్టమొదటి కల్నల్ స్థాయి అధికారి ఎవరంటే కల్నల్ సంతోష్ బాబు గారు. మొట్టమొదటి కల్నల్ స్థాయి అధికారి ఈ రెండు దేశాల సరిహద్దులో మరణించిన వ్యక్తి అంటే కల్నల్ సంతోష్ బాబు గారు. కల్నల్ సంతోష్ బాబు గారి శరీరంలో ఒక్క బుల్లెట్ కూడా లేదు. కానీ చైనా వారు చంపేశారు. చైనా మిలిటరీ చంపేసింది.
ఎలా చంపేసిందంటే రాళ్ళతో కొట్టేసేసి ఇంత నీచంగా చంపేసేసింది. సో ఎందుకు అంటే దానికి బికాస్ 1962 కాల్పుల విరమణ ఒప్పందం ఎగ్జామ్లో అడిగే ఆస్కారం ఉంది. కాల్పుల విరమణ ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది అంటే ఇండియా చైనాకి సంబంధించి 1962. ఇండియా చైనా మధ్య సరిహద్దు రేఖ ఏంటంటే మెక్మహన్ లైన్, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ 14 బ్యాంకులను భారత ప్రభుత్వం 1969 జూలై 19న జాతీయీకరించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందిరాగాంధీ గారు వచ్చారు అప్పటికి. అప్పుడు ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ గారు ఉన్నారు. భారతదేశంలో ఒక మహిళా ప్రధాని, దేశ చరిత్రలో మొట్టమొదటి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ తరపున వచ్చారు. సో 14 బ్యాంకులను జాతీయీకరణ, ఇది ఎకానమీకి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్. 14 బ్యాంకులను జాతీయీకరణ చేయడం జరిగింది. ఏ సంవత్సరం ఏ రోజున అంటే 1969 జూలై 19th. డేట్ కూడా ఇంపార్టెంటే. జాతీయీకరణ అంటే నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్. 1980 ఏప్రిల్లో మరో దఫా బ్యాంకుల జాతీయీకరణ. అప్పుడు మళ్ళీ ఒక 6, ఫస్ట్ 14 తర్వాత 6. అప్పుడు బ్యాంకులను జాతీయీకరణం, ఇప్పుడు బ్యాంకులను విలీనం చేసే స్థాయికి మనం వచ్చాము. విలీనం చేయడంలో కూడా చాలా లాభాలు ఉన్నాయి. అవి మనం ఎకానమీకి సంబంధించిన మిషన్ 100లో మనం చూస్తాము. అండ్ నెక్స్ట్ పాల కొరత ఉన్న దేశాన్ని పాల ఉత్పత్తిదారుల దేశంగా, పాల కొరత ఉన్న దేశాన్ని పాల ఉత్పత్తిదారుల దేశంగా మనం తీసుకువచ్చాము, మార్చింది శ్వేత విప్లవం. శ్వేత విప్లవం, ఆపరేషన్ ఫ్లడ్ అంటాం, ఆపరేషన్ ఫ్లడ్ లేదా వైట్ రెవల్యూషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. పాల కొరత, అప్పటి వరకు మనకు మిల్క్ స్కేర్సిటీ ఉండే, పాలు చాలా కొరతగా ఉండే. అటువంటిది పాల కొరతగా ఉన్న దేశాన్ని పాల ఉత్పత్తిదారుల దేశంగా మార్చింది శ్వేత విప్లవం, వైట్ రెవల్యూషన్. 1970లో డైరీల అభివృద్ధి ద్వారా వర్గీస్ కురియన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. శ్వేత విప్లవానికి సంబంధించిన వారు ఎవరంటే వర్గీస్ కురియన్ విప్లవానికి శ్రీకారం చుట్టారు. వర్గీస్ కురియన్, వైట్ రెవల్యూషన్ అని గుర్తుంచుకోండి. అండ్ భారత్ నుంచి విడిపోయిన పాకిస్తాన్ ఆ తర్వాత మరో 2 ముక్కలైంది. పాకిస్తాన్ నుంచి స్వాతంత్రం కోరుతూ తూర్పు పాకిస్తాన్, ఇందాక చెప్పాను కదా, వెస్టర్న్ సైడ్ వెస్ట్ పాకిస్తాన్, ప్రజెంట్ వెస్ట్ పాకిస్తాన్, ఈస్టర్న్ సైడ్ ఈస్ట్ పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్, అదే ప్రస్తుతం బంగ్లాదేశ్. సో కోరుతూ తూర్పు పాకిస్తాన్లోని ముజిబుర్ రెహమాన్ నాయకత్వంలో సాగించిన పోరాటం 1971 మార్చి 26న సాకారమైంది. ఈస్ట్ పాకిస్తాన్ కాస్త బంగ్లాదేశ్గా అవతరించింది. అందుకే చూడండి, బంగ్లాదేశ్కి సంబంధించి అమర్ సోనా బంగ్లా, వారి జాతీయ, వాళ్ళ దేశానికి సంబంధించిన ఒక ప్యాట్రియాటిక్ సాంగ్ అమర్ సోనా బంగ్లా. ఎవరు రాశారు? మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాశారు అమర్ సోనా బంగ్లా. ఎందుకంటే అప్పుడు మన బెంగాల్ ప్రాంతానికి సంబంధించింది అది. సో ఇక్కడ గుర్తుంచుకోండి, ఏ సంవత్సరము ఎక్కడి నుండి విడిపోయిందో గుర్తుంచుకోండి. బంగ్లాదేశ్ అవతరణ. ఇందులో ఇండియా డైరెక్ట్గా జోక్యం చేసుకుంది. డైరెక్ట్గా వెస్ట్ పాకిస్తాన్ వర్సెస్ ఇండియా వారు, ఫైనల్లీ ఈస్ట్ పాకిస్తాన్ యాజ్ బంగ్లాదేశ్. ఇది గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ 2 దేశాల మధ్య ఉన్న వివాదాలను శాంతియుతంగా ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించేందుకు భారత్ పాక్ మధ్య 1972లో సిమ్లా ఒప్పందం జరిగింది. సిమ్లా ఒప్పందం ఇండియా పాకిస్తాన్ మధ్య ఏ సంవత్సరం అంటారు? 1972. సిమ్లా ఒప్పందం 1972. ఇది ఇంపార్టెంట్ బిట్, చాలాసార్లు అడిగారు. సిమ్లా ఒప్పందం 1972. అండ్ నెక్స్ట్ అడవుల సంరక్షణ కోసం భారత్లో జరిగిన అతిపెద్ద ఉద్యమం చిప్కో ఉద్యమం. చిప్కో ఉద్యమం అనగానే సుందర్లాల్ బహుగుణ వారు. సుందర్లాల్ బహుగుణ గారు గత సంవత్సరం మరణించారు. సుందర్లాల్ బహుగుణ గారి పైన క్వశ్చన్స్ వస్తాయి కమింగ్ డేస్లో. సుందర్లాల్ బహుగుణ గారు అనగానే చిప్కో ఉద్యమం గుర్తుకు రావాలి. చిప్కో అంటే హగ్గింగ్ ద ట్రీస్, చెట్లను అలుముకోవడం. ఇది ప్రస్తుతం మనం ఏ ప్రాంతంలో జరిగింది చిప్కో ఉద్యమం అంటే ఆ ప్రాంతాన్ని మనం ప్రస్తుతం ఉత్తరాఖండ్ రాష్ట్రంగా చూడవచ్చు, ఉత్తరాఖండ్. సో అడవుల సంరక్షణ కోసం, చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా అడవుల సంరక్షణ కోసం భారత్లో జరిగిన అతిపెద్ద ఉద్యమం చిప్కో ఉద్యమం. 1973లో ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లా, చమోలీ, అప్పుడు ఉత్తరాఖండ్ లేదు, అప్పుడు జస్ట్ ఏదైతే ఉంటుందో అప్పుడు ఉత్తరప్రదేశ్ అదంతా కూడా, ఇప్పుడు ఉత్తరాఖండ్ ఆ ప్రాంతం. ఉత్తరాఖండ్లోని చమోలీ అనే జిల్లాలోని రేణి అనే గ్రామంలో ఇది ప్రారంభమైంది. చిప్కో ఉద్యమం ఏ సంవత్సరము ఏ ప్రాంతం అని అడుగుతారు. పర్యావరణానికి సంబంధించి, ఎన్వైర్న్మెంట్కి సంబంధించిన ఎన్వైర్న్మెంటల్ మూవ్మెంట్లో ఇది ఇంపార్టెంట్ టాపిక్. అండ్ పోఖ్రాన్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పోఖ్రాన్ 1 1974 ఎగ్జామ్లో అడుగుతారు. పోఖ్రాన్ 1 పరీక్షలు ఎప్పుడు అంటే 1974. 1974లో భారత్ తొలిసారి అణుపరీక్షలను నిర్వహించింది. దీంతో అణ్వాయుధాలు కలిగిన దేశాల జాబితాలో భారత్ చేరింది. 1974 పోఖ్రాన్ 1 అని గుర్తుంచుకోండి. స్వాతంత్రం అనంతరం అవినీతి, దుష్పరిపాలనకు వ్యతిరేకంగా బీహార్లో సామాజిక కార్యకర్త జయప్రకాష్ నారాయణ నేతృత్వంలో 1974 సంవత్సరంలో ఉద్యమం జరిగింది.
విద్యార్థులు పెద్ద సంఖ్యలో దీంట్లో పాల్గొన్నారు. దుష్పరిపాలనకు వ్యతిరేకంగా, అవినీతికి వ్యతిరేకంగా అంటే ఏంటి, అప్పుడు ఇందిరాగాంధీ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జయప్రకాష్ నారాయణ్ గారు, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో జయప్రకాష్ నారాయణ్ గారి ఆధ్వర్యంలో విద్యార్థులను వెంపడేసుకొని కొన్ని ఉద్యమాలు తీసుకొచ్చారు. 1974లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో దీన్ని పాల్గొన్నారు. అండ్ 1975 వెరీ వెరీ ఇంపార్టెంట్, 1975 జూన్ 25 అనగానే బ్లాక్ డేస్ ఇన్ ఇండియన్ హిస్టరీ అని గుర్తుకొస్తుంది. భారతదేశ చరిత్రలో చీకటి రోజులు అని చెప్పేసి 1975లో భారత్లో తొలిసారి అంతరిక్షంలోకి ఉపగ్రహాన్ని పంపించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్గా బ్లాక్ డే వేరు. 1975లో ఇందిరాగాంధీ అంతర్గత కారణాల ద్వారా ఎమర్జెన్సీని విధించారు. ఆ సంవత్సరంలోనే మనం సాధించిన ఇంకొక ఘనత ఏంటంటే 1975 భారత్ తొలిసారి అంతరిక్షంలోకి ఉపగ్రహాన్ని పంపించారు. భారతదేశంలో తొలిసారి అంతరిక్షంలోకి ఉపగ్రహాన్ని పంపించడం ఏ సంవత్సరం అంటే 1975. ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్ట అనే పేరునే దీనికి పెట్టారు. ఆర్యభట్ట ఫస్ట్ శాటిలైట్ ఇండియా శాటిలైట్ 1975 అని గుర్తుంచుకోండి. సో అదే సంవత్సరం 1975లో ఒకటి మనలో వెలుగులు నింపింది. అద్భుతం. శాస్త్ర సాంకేతిక విధానంలో మొదటి అడుగు వేశాము. ఆర్యభట్ట శాటిలైట్ పంపించాం. కానీ అదే సంవత్సరం ఒక చీకటి రోజు కూడా ప్రారంభమైంది. అదే ప్రజాస్వామ్య భారతంలో చీకటి రోజులుగా వ్యవహరించే ఎమర్జెన్సీ, నేషనల్ ఎమర్జెన్సీ. మనం ఇండియన్ పాలిటీలో 3 రకాల అత్యవసర పరిస్థితుల గురించి నేర్చుకుంటాం. ఒకటి 352 ఆర్టికల్ 352 నేషనల్ ఎమర్జెన్సీ, జాతీయ అత్యయిక పరిస్థితి అంటాం. నేషనల్ ఎమర్జెన్సీ అంటే నేషన్ వైడ్గా ఎమర్జెన్సీ విధించడం. 2 కారణాల ద్వారా విధిస్తారు. ఒకటి అంతర్గత కారణాల ద్వారా, రెండవది ఎక్స్టర్నల్ డిస్టర్బెన్స్ ద్వారా, అంటే వార్స్ కానీ పక్క దేశం అగ్రెషన్కి రావడం వల్ల కానివ్వండి. సో ఎక్స్టర్నల్ రీజన్స్ ఒకటి, ఇంటర్నల్ రీజన్స్ ఒకటి. ఏ కారణమైనా నేషనల్ ఎమర్జెన్సీ అంటే దేశమంతా కూడా అమల్లోకి వచ్చేది అన్నట్టు. జాతీయ అత్యవసర పరిస్థితి ఇప్పటివరకు భారతదేశ చరిత్రలో 3 సార్లు విధించారు జాతీయ అత్యవసర పరిస్థితి. మొదటి 2 సార్లు ఎక్స్టర్నల్ రీజన్స్ వల్ల వేశారు. సో పక్క దేశంతో జరిగిన కొన్ని గొడవల కారణంగా యుద్ధ వాతావరణంలో వేశారు. కానీ మొదటిసారి అంతర్గత కారణంగా భారతదేశంలో, ప్రజాస్వామ్య భారతదేశంలో మొదటిసారిగా అంతర్గత కారణాలతో ఆర్టికల్ 352ను ఇంపోజ్ చేయడం జరిగింది. సో అదే సంవత్సరం మనం చూసాము. జరిగింది ఏంటంటే కాన్సిక్వెన్స్ వచ్చింది దేనికైనా కూడా. అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీ ఎన్నిక విషయంలో ఇచ్చిన సంచలన తీర్పు, ఆ తర్వాత వచ్చిన పరిణామమే మనకు భారతదేశంలో వచ్చిన అత్యయిక పరిస్థితి. ప్రజాస్వామ్య భారతంలో చీకటి రోజులుగా వ్యవహరించే ఎమర్జెన్సీ 1975 to 77 మధ్యకాలంలో అమల్లోకి వచ్చింది. అత్యయిక స్థితి ద్వారా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ పౌర హక్కులను కాలరాశారన్న అపకీర్తిని కూడా మూటగట్టుకున్నారు. తర్వాత ఫలితాన్ని కూడా ఎదుర్కొన్నారు. ఆ ఫలితమే మనం నెక్స్ట్ చూస్తాం, మొరార్జీ దేశాయ్ గారి ప్రభుత్వము. సో ఈ అత్యవసర పరిస్థితి కాలంలో జరిగింది ఏంటో కూడా ఇంపార్టెంట్ ఈవెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. చీకటి రోజులు, డార్క్ డేస్ 1975 నుండి 1977 మధ్యకాలం 2 సంవత్సరాలు అంతర్గత కారణాల కారణంగా అత్యవసర పరిస్థితి వేశారు. పౌర హక్కులన్నీ కూడా కాలరాశారు. ఆ సమయంలో చోటు చేసుకుంది ఏంటంటే ఇంపార్టెంట్, జనాభా నియంత్రణకు 1976 సంవత్సరంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను చేపట్టారు. కుటుంబ నియంత్రణ బలవంతంగా, నిర్బంధంగా కుటుంబ నియంత్రణ, ఫ్యామిలీ ప్లానింగ్ చేశారు. ఎవరిని పడితే వారిని పట్టుకున్నారు. సో ఈ విధంగా ఎమర్జెన్సీ అమల్లో ఉన్న రోజుల్లోనే ఇందిరాగాంధీ తనయుడు, తన పుత్రరత్నం, సో ఇందిరాగాంధీ తనయుడు ఎంపీ సంజయ్ గాంధీ నేతృత్వంలో ఇది జరిగింది. ఎంపీ సంజయ్ గాంధీ ఒక్క ఏడాదిలో సుమారు 62 లక్షల మంది పురుషులకు బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగాయంట. చికిత్సలు వికటించి సుమారు 2000 మంది వరకు చనిపోయారని అంచనా ఉంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో గుర్తుంచుకోండి, 1976 ఫ్యామిలీ ప్లానింగ్, లక్షల మంది పురుషులకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేశారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలి కాంగ్రెసేతర, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్ని పరిస్థితులు జరుగుతూ ఉంటే ప్రజలు అబ్జర్వ్ చేశారు, పరిశీలించారు. ఏంటి అత్యవసర పరిస్థితి, ఎవరిని పడితే వాళ్ళను లాకప్లు వేస్తున్నారు, భావ ప్రకటన స్వేచ్ఛకు లేకుండా పోయింది, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఇటువంటి దేశంలో మనం బ్రతకడం కష్టమవుతుందని ప్రజలు గ్రహించారు. చివరిగా మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి మ్యాక్సిమం ఎండ్ పలికారు. అప్పుడు భారతదేశంలో మొదటిసారి కాంగ్రెసేతర ప్రభుత్వం వచ్చింది. ఏ సంవత్సరంలో అంటే 1977, వెరీ వెరీ ఇంపార్టెంట్. స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం జనతా పార్టీ సారథ్యంలో 1977లో ఏర్పాటైంది తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం. ఎమర్జెన్సీకి కాంగ్రెస్ మూల్యం చెల్లుకోవాల్సి వచ్చింది. మొరార్జీ దేశాయ్ తొలి కాంగ్రెసేతర ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. తొలి కాంగ్రెసేతర ప్రధాని మొరార్జీ దేశాయ్ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులను గుర్తించేందుకు 1979లో మండల్ కమిషన్ ఏర్పాటైంది. మండల్ కమిషన్ సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులను గుర్తించేందుకు 1979లో మండల్ కమిషన్ అంటే రిజర్వేషన్కి సంబంధించి మండల్ కమిషన్ కానివ్వండి. మనం ప్రముఖ కేసులు ఉంటాయి, మనకు
పాలిటీకి సంబంధించి రిజర్వేషన్లకు సంబంధించిన కేసులు ఏవైతే ఉంటే వాటి అన్నింటినీ చూడాల్సి ఉంటుంది. అందులో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఒక కమిషన్ రిజర్వేషన్ సంబంధించి మండల్ కమిషన్ సామాజికంగా వెనుకబడిన విద్య లేదా తరగతులను గుర్తించేందుకు 1979లో మండల్ కమిషన్ ఏర్పాటైంది. 1983లో కపిల్ దేవ్ సారథ్యంలో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్రీడలకి సంబంధించి స్పోర్ట్స్ రిలేటెడ్ కూడా ఇది ఇంపార్టెంట్ బిట్. భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి క్రికెట్ వరల్డ్ కప్ ఆ టేస్ట్ మనం చూసాము. ఏ సంవత్సరం అంటే 1983 కపిల్ దేవ్ సారథ్యంలో మొట్టమొదటి క్రికెట్ వరల్డ్ కప్ని భారత జట్టు ఏ సంవత్సరంలో గెలుపుకుందంటే 1983. అప్పుడు సారథి ఎవరు, కెప్టెన్ ఎవరు, కపిల్ దేవ్. తొలిసారి క్రికెట్లో ప్రపంచ కప్ను ముద్దాడింది. అండ్ సోవియట్ యూనియన్తో కలిసి భారత్ 1984లో అంతరిక్ష యాత్ర నిర్వహించింది. 1984 ఈవెంట్స్ ఇంపార్టెంట్, ఇవి ఇయర్స్ ఇంపార్టెంట్, ఏవైతే ఉన్నాయో కొన్ని సెలెక్టెడ్ అంతే ఇవి. సో పత్రికల్లో వచ్చిన అంశాల ఆధారంగా మీకు ఇక్కడ ముందు తీసుకొచ్చాను. సో వీటికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా అడుగుతారు. 1984లో అంతరిక్ష యాత్ర నిర్వహించింది. భారత్కు చెందిన వ్యోమగామి రాకేష్ శర్మ అంతరిక్షంలోకి అడుగుపెట్టారు. గుర్తుంచుకోండి, రాకేష్ శర్మ అంతరిక్షంలోకి అడుగుపెట్టాడు. 1984 ఇంపార్టెంట్ ఇయర్, గుర్తుంచుకోండి. సోవియట్ యూనియన్తో అంటే అప్పుడు యుఎస్ఎస్ఆర్ ఉండే, ఇప్పుడు రష్యా ఏదైతే ఉందో యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నం 1991లో జరిగింది. 15 రిపబ్లిక్ దేశాలుగా విడిపోయింది. అండ్ నెక్స్ట్ జర్నైల్ సింగ్ భింద్రన్ వాలే అంటే ఏంటంటే సపరేట్ ప్రత్యేక దేశం కోసం పోరాడాడు. మన దేశంలోనే ఉండి దేశం విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు జరిగాయి. ఖలిస్తాన్ ఉద్యమం అంటాం సిక్కులకు. ముస్లింల కోసం పాకిస్తాన్, హిందువుల కోసం హిందుస్థాన్, మరి సిక్కుల కోసం ఖలిస్తాన్ అని చెప్పేసి ఒక ఉద్యమం వచ్చింది. జర్నైల్ సింగ్ భింద్రన్ వాలే అతడి అనుచరులను మట్టుబట్టేందుకు 1984లో వెరీ వెరీ ఇంపార్టెంట్ 1984లో కేంద్రం చేపట్టిన మిలిటరీ చర్య ఆపరేషన్ బ్లూ స్టార్ దేనికి సంబంధించింది అంటారు. ఆపరేషన్ బ్లూ స్టార్ అనేది భారత మిలిటరీ చేపట్టిన ఒక ఆపరేషన్. ఖలిస్తాన్ ఉద్యమానికి కారణమైన భింద్రన్ వాలే కానివ్వండి, ఇటువంటి సపరేట్ వేర్పాటువాద నాయకులను అంతమొందించాలి, పట్టుకోవాలని చెప్పేసి కంట్రోల్ చేయడానికి. పంజాబ్ అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంలో ఈ ఘటన జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది ఒకటి ఆపరేషన్ బ్లూ స్టార్ ప్రాంతం గుర్తుంచుకోండి. స్వర్ణ దేవాలయం సిక్కులకు పవిత్ర స్థలం. సో ఈ ఆపరేషన్ బ్లూ స్టార్లో చోటు చేసుకున్న ఘటనల కారణంగా సిక్కుల మనోభావాలు దెబ్బతిన్నాయి. భారతదేశ ప్రధాని ఇందిరాగాంధీ మా మతాన్ని కలుషితం చేశారు, మా మతాన్ని పట్టించుకోలేదు, మా మతం ఆమె కళ్ళ కనబడలే అని చెప్పేసి సిక్కులందరూ కూడా కోపాన్ని పెంచుకున్నారు. చివరికి ఆపరేషన్ బ్లూ స్టార్, ఖలిస్తాన్ ఉద్యమము, ఈ భింద్రన్ వాలే మరణము ఇవన్నీ కూడా దేనికి కాన్సిక్వెంట్గా వచ్చినాయి అంటే భారతదేశంలో ఒక ప్రధాని చంపబడ్డారు. ఇందిరాగాంధీ తన సొంత అంగరక్షకులు బాడీగార్డ్స్ చేతిలో మరణించారు. సో ఇందిరాగాంధీ మరణం సిక్కులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు అనే కారణంతో 1984 అక్టోబర్ 31న ప్రధాని ఇందిరాగాంధీని ఆమెకు భద్రతగా వ్యవహరిస్తున్న సిక్కు అంగరక్షకులు కాల్చి చంపారంట. ఇది ఒకటి ఇంపార్టెంట్ ఈవెంట్. అండ్ ఇందిరాగాంధీ మరణం అనంతరం దేశంలో సిక్కుల ఊచకోత, ఇందిరాగాంధీని సిక్కులు చంపారని చెప్పేసి రైట్స్ జరిగినాయి, గొడవలు జరిగినాయి. సో సిక్కుల ఊచకోత జరిగింది. సుమారు 3000 మంది ఈ ఘటనలో మరణించి ఉంటారని అప్పుడు వేసిన నివేదికలు చెప్పినాయంట. అండ్ నెక్స్ట్ 1984 డిసెంబర్ 3వ తేదీ, డేట్స్ ఆర్ ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. మధ్యప్రదేశ్లోని భోపాల్ గ్యాస్ ట్రాజడీ, భోపాల్ దుర్ఘటన అంటాం. సో 1984 డిసెంబర్ 3న మధ్యప్రదేశ్లోని భోపాల్లోని యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ అన్నా పర్లేదు, యూనియన్ కార్బైడ్ అనే సంస్థకి సంబంధించి ఒక దుర్ఘటన జరిగింది. ఒక విషపూరితమైన వాయువు రిలీజ్ అయింది, రసాయన పరిశ్రమలో ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో సుమారు 3000 మంది మరణించారు. భోపాల్ గ్యాస్ ట్రాజడీ జరిగిన సంవత్సరం ఇది అంటారు 1984 డిసెంబర్ 3. అండ్ షాబానో కేసు వెరీ వెరీ ఇంపార్టెంట్, ముస్లింలకు సంబంధించి భరణానికి సంబంధించి. షాబానో కేసు ఏ సంవత్సరం అంటే 1985. ఇక్కడ చూడండి, స్పోర్ట్స్ కవర్ అయినాయి, ఎకానమీ కవర్ అవుతున్నాయి, అండ్ పాలిటీకి సంబంధించిన అంశాలు, చరిత్రకు సంబంధించిన అంశాలు, కొన్ని ఆపరేషన్స్ అన్నీ కూడా ఇందులో కవర్ అయిపోతాయి. సో షాబానో కేసు 1985 దేశ చరిత్రలో చెప్పుకోదగ్గ తీర్పు ఇది. భరణాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఈ కేసులో తీర్పు వెలువరించింది. తీర్పు అమలు కాకుండా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది. షాబానో కేసు 1985 దేనికి సంబంధించి అంటే ముస్లిం భరణానికి సంబంధించి. అండ్ బోఫోర్స్ కుంభకోణం, భారతదేశ చరిత్రలో ఈ కుంభకోణం మొదటిదని చెప్పచ్చు. అంటే ఏమంటాం మనం, కరప్షన్కి సంబంధించింది, స్కామ్లకు సంబంధించింది. బోఫోర్స్ కుంభకోణం స్వతంత్ర భారతదేశంలో వెలుగు చూసిన మొట్టమొదటి లేదా అతిపెద్ద కుంభకోణం. అతిపెద్ద కుంభకోణం అనేది మొట్టమొదటిది అంటే అప్పుడు బయటకు వచ్చింది, కాకపోతే సంచలనమైంది.
శతఘ్నుల కొనుగోలు వ్యవహారంలో, శతఘ్నులు అంటే ఆయుధాల కొనుగోలు, శతఘ్నుల కొనుగోలు వ్యవహారంలో అవినీతి చోటు చేసుకున్నదని ఆరోపణ ఉంది. ఈ అవినీతి ఆరోపణల వల్లే 1989 ఎన్నికల్లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. రాజీవ్ గాంధీకి సంబంధించింది 1989 ఎన్నికల్లో రాజీవ్ గాంధీ ఓడిపోవడం, గాంధీ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో మనకు 1985లో ఒక ఇంపార్టెంట్ ఈవెంట్, పార్టీ ఫిరాయింపుల చట్టం వస్తుంది. పార్టీ ఫిరాయింపుల చట్టం, యాంటీ డిఫెక్షన్స్ లా యాక్ట్ అని చెప్పేసి ఒక పార్టీ నుండి ఒక పార్టీకి మారడాన్ని తప్పుగా పరిగణిస్తూ ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. 10th షెడ్యూల్, రాజ్యాంగంలో 10వ షెడ్యూల్ని జోడించడం జరిగింది. గుర్తుంచుకోండి, 1985, ఇదేమో 1989. అండ్ నెక్స్ట్ 1987లో తొలిసారి ఇంగ్లాండ్ వెలుపల క్రికెట్ ప్రపంచ కప్ టోర్నీ జరిగింది. అప్పటివరకు ఇంగ్లాండ్లో జరిగింది అన్నట్టు. 1987లో మొదటిసారి ఇంగ్లాండ్కి బయట జరిగిందంట. భారత్ పాక్ సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చాయి. ఈ పాయింట్స్ ఇంపార్టెంట్. ఆస్ట్రేలియా జట్టు ట్రోఫీని కైవసం చేసుకుందంట 1987. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు ఉద్దేశించిన మండల్ కమిషన్ సిఫార్సుల అమలుకు వ్యతిరేకంగా 1990లో దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. 1990లో. అండ్ నెక్స్ట్ 1990లో కువైట్పై ఇరాక్ దాడి చేసింది. దీంతో కువైట్లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా తీసుకురావడానికి మన భారతదేశం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఆగస్టు 13 నుంచి అక్టోబర్ 20 వరకు జరిగిన ఎయిర్ లిఫ్ట్లో ఎయిర్ ఇండియా సుమారు 175,000 మందిని భారతదేశానికి తరలించారు. సో కువైట్కి సంబంధించి 1990 కువైట్పై ఇరాక్ దాడి చేసిన సందర్భంగా ప్రత్యేక ఆపరేషన్ తీసుకొచ్చారు. 1991లో ఎల్పిజి పాలసీస్, 1991 ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఆర్థిక సంస్కరణలు అంటాం. అప్పటి వరకు ఆర్థిక రంగం అనేది అంత అద్భుతంగా ఏం లేదు. అందుకే మనం ప్రత్యేకంగా ఆర్థిక సంవత్సరం తీసుకొచ్చాము. ఆర్థిక సంస్కరణలను తీసుకొచ్చినప్పుడు ప్రధానిగా మన పివి నరసింహారావు గారు, మన తెలుగు బిడ్డ పివి నరసింహారావు గారు ప్రధానిగా వచ్చిన తర్వాత భారతదేశానికి ఒక పునాది వేశారు. ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఆర్థిక రంగానికి పునాది వేసింది మన తెలుగువాడు పివి నరసింహారావు గారు. 1991 ఎల్పిజి పాలసీస్, ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, ఆర్థిక సంస్కరణ 1991లో జరిగింది. రాజీవ్ గాంధీ హత్య జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎల్టీటీఈ కారణంగా, లిబరేషన్ ఆఫ్ తమిళ టైగర్ ఈలం, ఎల్టీటీఈ, ప్రభాకరన్ ఆధ్వర్యంలో ఎల్టీటీఈ అనే ఒక సంస్థ ఏర్పడింది. ఆ ఎల్టీటీఈ వారి చేతిలో రాజీవ్ గాంధీ చనిపోవడం జరిగింది. రాజీవ్ గాంధీ హత్య 1991 మే 21 లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం ఉగ్రవాది ధాను చేతిలో భారత ప్రధాని రాజీవ్ గాంధీ గారు హత్యకు గురయ్యారు. తమిళనాడులోని శ్రీ పెరంబదూర్లో ఈ ఘటన జరిగిందంట. నెక్స్ట్ బాబ్రీ మసూద్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ ఇది ఇండియన్ హిస్టరీలో. సో బాబ్రీ మసీదు కూల్చివేత 1992 డిసెంబర్ 6న యూపీలోని అయోధ్యలో కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చివేశారు. అనంతరం దేశవ్యాప్తంగా అల్లర్లు జరిగాయి. సుమారు 2,000 మంది మరణించారు. బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో అప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరుండే అంటే కళ్యాణ్ సింగ్ ఉండే. కళ్యాణ్ సింగ్ అనే వ్యక్తికి 2022 సంవత్సరానికి గాను పద్మవిభూషణ్ పురస్కారం దక్కింది. పద్మవిభూషణ్ కళ్యాణ్ సింగ్ 2022 పద్మ పురస్కార గ్రహీత. అప్పుడు కళ్యాణ్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉండి ఉత్తరప్రదేశ్లో. అండ్ నెక్స్ట్ భారత స్టాక్ మార్కెట్లో 1992లో సెక్యూరిటీస్ స్కామ్ వెలుగు చూసింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మొట్టమొదటి సెక్యూరిటీ స్కామ్, ముఖ్యంగా స్టాక్ షేర్లకు సంబంధించిన స్కామ్, అర్షద్ మెహతా అంటాం. తన పేరిట ఇటీవల సినిమా కూడా వచ్చింది. సో వెలుగు చూసింది. లొసుగులను ఉపయోగించుకొని, అంటే కొన్ని లూప్ హోల్స్ని ఉపయోగించుకొని స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా మోసానికి పాల్పడ్డాడు. భారత్ స్టాక్ మార్కెట్పై పడిన తొలి మరక ఇది 1992. గుర్తుంచుకోండి. 1993లో ఆర్థిక రాజధాని ముంబైలో పేలులు జరిగాయి. గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రహీం సూత్రధారి. అప్పుడు ఆ పేలులకు సూత్రధారి దావూద్ ఇబ్రహీం. ఈ పేలులలో దాదాపు 250 మంది మరణించారు. ఒక దుర్ఘటన. 1998లో అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటైంది. ఏడాదికే ఈ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. జస్ట్ బిఫోర్ 1 ఇయరే, కంప్లీట్ కాకముందే. ఆ తర్వాత ఏడాది జరిగిన ఎన్నికల్లో విజయంతో మరొకసారి అధికారంలోకి వచ్చారు.